ఎక్కడ పోయారు ఏంటి? ఎవరు కనిపించట్లేదే. రవి బావా, రే రవి మావా, ఏం సౌండ్ రా ఇది? ఏదో అరుస్తున్నట్టుంది అడవిలో. బ్రో, ఏదో అడవి జంతువు అనుకున్నాను కదరా. వెతుకుతున్నాను. నువ్వే అరిచావా? నాకేదో ఏనిగా అరిచింది అనిపించిందిరా. సరే ఇలా వెళ్దామా? ఇలా వెళ్దాం బ్రో. సరే ఇలాగే వెళ్దాం రా. అయ్యో, రవి గారు కూడా కనబడట్లేదు. ఎక్కడికి పోయారు వాళ్ళు? ఏంటండి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు? అదే తెలియట్లేదు. ఏంటండి ఎప్పుడు వస్తారు వీళ్ళు? అయ్యా, రవి బంగారి కనిపించడం లేదు. భయంగా ఉంది. పైగా అడవిలో సింహం, పులి అని చాలా ప్రమాదకరమైన మృగాలుంటాయి. మన వాళ్ళని ఎవరైనా పంపి వాళ్ళని వెతకమని చెప్తారా? అమ్మా, పూజ అయిపోయేంత వరకు మా వాళ్ళెవరూ బయటికి వెళ్ళరమ్మా. మీ మనవడు పువ్వు మరియు తేనె తెస్తేనే ఈ పూజ పూర్తవుతుందమ్మా. కాదని వెళ్తే దైవద్రోహం అవుతుందని మా నమ్మకం అమ్మా. మీకు సాయం చేయాలని మాకు ఉంది, కానీ ఎలా చేయాలో అర్థం కావటం లేదు. అరే ఏంటా ఇదంతా? మా ఇంటి పిల్లల్ని అడవులకు పంపించేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? అంటే మీ ఊరు బాగుండాలని ఇప్పుడు మా పిల్లల్ని బలి తీసుకుందామని చూస్తున్నారా? నమస్తే మేడం. నమస్కారం. చెప్పండి మేడం. మీరు కంగారు పడకండి మేడం, పక్కన ఎక్కడైనా ఉండుంటారు, మేము కనిపెట్టి తీసుకొస్తాం. ఇన్స్పెక్టర్, ఇంకో 1 అవర్ లోపల వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ గుళ్ళో ఉండి తీరాలి. స్పెషల్ ఫోర్స్ ని పంపించండి, టీం మెంబర్స్ ని పెంచండి, ఎక్కడున్నారో వెతికించండి. సీఎంతో మాట్లాడాలంటే నేను మాట్లాడతాను. వాళ్ళు వెంటనే దొరకాలి, ఏమీ కాకూడదు, వాళ్ళకి ఏ ఆపద రాకూడదు. సరే మేడం, నేను చూసుకుంటాను మేడం. వస్తాను మేడం. అంతా నీ వల్ల, జాను వల్లే వచ్చింది. పువ్వు కావాలి, తేనె కావాలి అని చూడు ఎలా ఇరుక్కుపోయాము. ఇప్పుడు నైట్ అయిపోయింది, ఎలా వెళ్తాం? ఇప్పుడు మాత్రం మాటలు రావట్లేదే. అదే కదా, నేను ఇక్కడ ఇరుక్కొని ఏడుస్తూ ఉంటే నీకు బాగా సంతోషంగా ఉంది కదా. ఏంటి నటిస్తున్నావు? ఊరికే ఓవర్ యాక్షన్ చేయకు. నటిస్తున్నానా? నేను గొయ్యలో పడి లేచాను. ఒకటే చలి, ఇంతలా తడిచి అల్లాడుతున్నాను. నన్ను చూస్తుంటే తెలియడం లేదా? పక్కనున్న వాళ్ళని పట్టించుకోకుండా ఊరికి అడవిలో ఇరుక్కున్నామని మాట్లాడుతున్నారు.
ఇదిగో ఇది ఓ, వేసుకో. అయ్యో దేవుడా, నాకేం వద్దు స్వామి. వేసుకో. ఎందుకు? నేను నీకు హెల్ప్ చేశానని చెప్పడానికా? నాకేమొద్దు, మీరే వేసుకోండి. అలాంటి అలవాటు నాకు లేదు. ఆ, చేయాల్సిందంతా చేసేసి ఆ తర్వాత మన మధ్య ఏం లేదు, ఊరికే ఫ్రెండ్షిప్ అని చెప్తారు. నాకు జర్కిన్ వద్దు, ఏమీ వద్దు, నన్ను వదిలేండి. నేనెప్పుడూ అలాగే మాట్లాడతాను, కానీ ఇప్పుడు నువ్వు నా కోసం వచ్చావు. నిన్ను భద్రంగా తీసుకొని వెళ్ళి చేర్చటం నా బాధ్యత. ఝాన్సీ అమ్మకి నువ్వంటే ప్రాణం. తన ప్రాణం కాపాడాలి కదా. తన కోసమైనా వేసుకో. ఉమ్. సరే, నాకిచ్చే సరే, మీకు చల్లట్లేదా? మ్మ్హ్మ్. నాకు అలవాటైపోయిందిలే. రవి సార్, ఎంతసేపు ఇలా ఎప్పటి వరకు కూర్చోవాలి? ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా. పూజకి కావలసిన పువ్వు ఇంకా దొరకనే లేదు. ఏయ్, నైట్ అయింది. ఇప్పుడు అడవిలోకి గాని వెళ్తే ఏం కనబడదు కూడా. తెల్లవారాకపోదాంలే, వెయిట్ చేయి, సరేనా? అప్పటి వరకు ఈ చలికి ఇలా వణుకుతూ కూర్చోవాలా? ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం? జర్కిన్ ఇచ్చాను, చలిపోవటానికి మంట కూడా రాజేశాను. దీనికి మించి నీకు ఇంకేం కావాలి? భయపడకు. ఒకవేళ నిజంగానే సింహం, పులి లాంటి వచ్చినా నేను చూసుకుంటానులే. ఆ, మరి ఆకలికి ఏం చేయాలి? ఆకలేస్తుంది, నాకు బాగా ఆకలేస్తుంది. నేను మధ్యాహ్నం కూడా తినలేదు. ఫంక్షన్ అయిపోయాక రిసార్ట్కి వెళ్ళి తిందాం అనుకున్నాను. ఏదో నేనే నిన్ను పిలుచుకొని అడవిలోకి వచ్చి గోతులో తోసేసినట్టు మాట్లాడుతున్నావేంటి? నేను ఒక్కడనే వెళ్తాననే కదా చెప్పాను. నువ్వే కదా ఆశపడి వెనకాలే వచ్చావు. సరే ఉండు, ఏదో ఒకటి తెస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ? వచ్చి చెప్తాను. ఆ, ఏంట్రా ఇంత చీకటిగా ఉంది? ఆ? ఆ, ఏంట్రా అమ్మో, తీగ తీగ తీగకి అంత అరిచావేంట్రా? అంటే పాములా అనిపించింది. అవును, పామే అనిపిస్తుంది రే నీకు. రవి బావా, రే చిన్నగారు వరా, రవి బావా, ఇలా అరిస్తే నాకే సరే, వినబడట్లేదు. బాడికలా పిలుస్తాను వినిపిస్తుందిరా. రవి బావా. రవి, బ్రో, ఏంట సౌండ్ బ్రో?